నీళ్ళు పోసుకుని తాగు తర్వాత. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు దీపాస్ కిచెన్. ఇదేంటి మైల్డ్ మసాలా ఉండింది కదా, ఎప్పుడు పేరు మారిపోయింది? ఒకవేళ వేరే ఛానలా అని కన్ఫ్యూజ్ నవ్వకండి. రీసెంట్ గానే పేరైతే మార్చేశాను. మైల్డ్ మసాలా నుంచి దీపాస్ కిచెన్ లాగా మార్చేశాను. మీ అభిమానం కూడా ముందులాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. లాస్ట్ వీడియోలో షాపింగ్ వెళ్తున్నామని చెప్పాము కదా, ఎక్కడ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాము. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఇక అమ్మ వాళ్ళు తమ్ముళ్ళు వచ్చారని చెప్పేసి ఇంట్లోనే ఉంటే బోర్ కొట్టేస్తుంది అని ఎక్కడికన్నా వెళ్దామంటే ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాలేదు. ముందు వీడియోలో చెప్పినట్టే చుట్టి చూడడానికి పెద్దగా ఏమీ ఉండదన్నమాట. మాకు ఇక్కడ ప్రశాంతంగా మేముండే ఏరియానే మాకు బాగా నచ్చుతుంది. అలానే వచ్చిన వాళ్ళని కూడా అక్కడే ఉంచలేం కదా, అందుకోసమని మా సరౌండింగ్ లో రీసెంట్ గా స్మార్ట్ బజార్ అయితే ఓపెన్ చేశారు. కొత్త కదా, చాలా వరకు ఆఫర్లు ఉంటుంది. ఆఫర్లు ఉన్నా లేకపోయినా సరదాగా అలా చుట్టి చూసేసి వద్దాము, ఏదైనా నచ్చితే పట్టుకుని వద్దామని అయితే వెళ్ళామన్నమాట. వెళ్ళాక ఊరుకుంటామా, చూసిన ప్రతిదీ మనకే కావాలనిపిస్తుంది. అదీ కాకుండా చూసిన అన్నిట్లోనూ చాలా ఆఫర్స్ ఉంటే వదిలేసి వస్తామా ఏంటి? నిజంగానే చాలా వరకు బంపర్ ఆఫర్లే ఉన్నిందన్నమాట. ఇది కొత్త కాబట్టి అలా ఆఫర్లు ఉన్నిందా, లేకపోతే ఎప్పుడు స్మార్ట్ బజార్లో ఇలానే ఆఫర్లు ఉంటుందా నాకు తెలియదు, కానీ చాలా వరకు మంచి మంచి ఆఫర్లు అయితే పెట్టారు. ఇక ఎంటర్ అవ్వగానే ఇలాంటి స్టోరేజ్ బాక్సులు అయితే పెట్టారు. కాకపోతే ఇది ప్లాస్టిక్. ఇంట్లో అవసరపడినప్పుడు పర్లేదు, ఇలాంటి వాటివన్నిటిని ప్లాస్టిక్లో స్టోర్ చేసుకోవాలి, వెళ్ళినప్పుడు కొనుక్కునొద్దాం అని మైండ్ అనుకుంటుంది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమో ప్లాస్టిక్ వద్దురా బాబోయ్ అని మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాం. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఇక అక్కడి నుంచి డైరెక్ట్ గా క్లీనింగ్ పర్పస్ కే వెళ్ళిపోయామన్నమాట. చాలా వరకు ఆఫర్లుంది అంటున్నాను కదా, ఇదేదో నాకు ప్రమోషన్ వీడియో అని మాత్రం దయచేసి అనుకోకండి. నేను జస్ట్ అలా షాపింగ్ వెళ్ళాను, మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకోసం షేర్ చేస్తున్నాను అనమాట. మీకు దగ్గరలో ఎక్కడైనా స్మార్ట్ బజార్ ఉంటే మీరు కూడా వెళ్ళొచ్చు కదా, ఇలాంటి ఆఫర్లు మిస్ అవ్వకూడదు కదా, అందుకోసం వీడియో తీసి పెడుతున్నాను అంతే. ఇక మీరు తప్పుగా అయితే తీసుకోకండి. ఇంట్లో ఏముంటుందో ఏముండవో క్లీనింగ్ పర్పస్కి కావాల్సిన వస్తువులన్నీ ఉంటేనే మనకి చేయి ఆడుతుంది, లేకపోతే ఎక్కడ దాడ నిలిచిపోతుంది కదా, అది లేకపోతే చాలా కష్టమైపోతుంది. సోప్స్ కానీ, షాంపూస్ కానీ, లిక్విడ్స్ కానీ చాలా వరకు మంచి ఆఫర్లు అయితే ఇచ్చారు. ఒక్కొక్క దానిపైన 50 రూపీస్, 30 రూపీస్, 160 రూపీస్ ఆఫ్ అంట. ఈ షాంపూ ఒకటి మేమైతే యూస్ చేయం కాబట్టి చూసేసి అలా పెట్టేసి వచ్చేసాము. అదే విధంగా డెటాల్ పైన కూడా 80 రూపీస్ ఆఫ్ ఉంది. ఇక కోకోనట్ ఆయిల్ పైన కూడా 100 రూపీస్ వరకే ఆఫర్ అయితే ఉంది. హ్యాండ్ వాషెస్ అని, డిష్ వాషెస్ అని చాలా వరకు బై 1 గెట్ 1 ఫ్రీ అయితే ఉన్నింది. అదే విధంగా ఆఫర్లు కూడా కొన్నిటిపైన బ్రాండ్ల పైన ఆఫర్లు అయితే ఇచ్చారు. లోకల్ బ్రాండ్లన్నీ బై 1 గెట్ 1 అలా పెట్టేశారనమాట. ఇక మనకి ఎంతో యూస్ఫుల్ అయ్యే నాప్కిన్ ప్యాడ్స్ కూడా 90 రూపీస్ వరకు ఆఫ్ అయితే ఉన్నిందనమాట. మనం నార్మల్గా కొంటే ఈ ఒక్క ప్యాకెటే 400 అలా పడుతుంది. ఇక్కడ వచ్చేసి 275 రూపీస్ అలా పడింది అనమాట. అంటే 400 అని అనుకోకండి, 365 అలా పడుతుంది బయట కొంటే. ఇక్కడైతే 275, ఒక 90 రూపీస్ వరకే మనకు ఆఫ్ అయితే ఉంటుంది. మనకి కావాల్సిన బ్రాండ్లు అయితే ఇలా ఉంటుంది. ఇక ఈ ఫుల్ పర్ఫ్యూమ్స్ అలా ఉన్నిందనమాట. పర్ఫ్యూమ్స్ పెద్దగా వాడం కాబట్టి ఆఫర్స్ మాత్రం చూపిద్దామని చూపిస్తున్నాను. డెటాల్ కూడా ఎప్పుడు ఒకే ఫ్లేవర్ కాకుండా ఇలా మనకి నచ్చిన ఫ్లేవర్లో కూడా దొరుకుతుందనమాట. అంటే ఇది చాలా మందికి తెలీదు, అందుకోసం మెన్షన్ చేస్తున్నాను. ఇక ఇటువైపున మనకి నొప్పులకు కావాల్సిన మందులన్నీ ఉందన్నమాట. ఇక పిల్లల కోసం సెర్లెక్స్ అని అలాంటివన్నీ చాలా మంచి ఆఫర్లు అయితే వదిలాడు. ఇక ఫేస్ వాష్ పైన పెద్దగా ఆఫర్ అయితే లేదు, 15 రూపీస్ అలా తక్కువ ఉంది అంతే, పెద్దగా అయితే డిఫరెన్స్ లేదు. 15 రూపాయలు, 20 రూపాయలు అలానే ఆఫర్ అయితే ఉంది అంతే. ఇవైతే పెద్దగా ఆఫ్ అయితే లేదనమాట. ఇలా ఫేస్ వాష్లు కానీ, క్రీములు కానీ ఇలాంటివన్నీ ఉంది. ఇక మన పళ్ళులు శుభ్రం చేసుకునే వస్తువులన్నీ కూడా అక్కడే ఉండిపోయింది. ఇక గ్రౌండ్ ఫ్లోర్ ముగించుకుని మేము ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోయాం. వెళ్ళగానే మన కళ్ళకు జిగేలమనేలాగా డ్రెస్సులు అయితే కనబడింది. మీరు ఏమన్నా అనుకోండి, ఉమెన్స్కి ఉండే అంత కలెక్షను బాయ్స్కి అయితే అస్సలు ఉండదు. ఆ అట్రాక్షన్, లుక్ అన్నీ ఉమెన్స్ సెక్షన్లోనే ఉంటుంది. అది గర్ల్స్ సెక్షన్, ఉమెన్స్ సెక్షన్ అన్నీ ఒకటే కదా, అందుకోసం అలా చెప్తున్నాను. చూసిన వెంటనే ప్రతి ఒక్కటి పట్టుకుని వెళ్ళిపోదాం అనేలాగా కూడా వాళ్ళు అరేంజ్ చేసి పెట్టుంటారు. అది కాకుండా మన ఆడవాళ్ళకే కదా షాపింగ్ పిచ్చి పెద్దగా ఉంటుంది. చూసిన ప్రతి ఒక్కటి పట్టుకుని వచ్చేస్తూ ఉంటాం కదా. ఇక్కడైతే కుర్తీస్ 400 నుంచి స్టార్ట్ అయ్యి
2000, 3000 వరకు కూడా ఉందన్నమాట. ఇక టీ షర్ట్స్ అలాంటివన్నీ 200 నుంచి స్టార్ట్ అయ్యి 500, 600 వరకు కూడా ఉందన్నమాట. కానీ మనం ఓపికగా చూసి తీసుకున్నామంటే సూపర్ కలెక్షన్ అనే చెప్పొచ్చు. జీన్స్ ప్యాంట్లు కూడా 500 నుంచి స్టార్ట్ అయిపోయింది. ఇక చిన్న పిల్లలకైతే కొంచెం తక్కువే ఉండిందనమాట. అంటే కలెక్షను తక్కువే ఉంది. బట్టలు కూడా తక్కువే ఉంది. చిన్న పిల్లలకి మాత్రం కొంచెం చిన్న సెక్షనే ఇచ్చారు. అదే లేడీస్‌కి, బాయ్స్‌కి మాత్రం ఎంత కావాలో అంత పెద్ద సెక్షన్ ఇచ్చారనమాట. అన్ని కలెక్షన్‌లు కూడా ఉంది. ఏది కొనాలో, ఏది కొనకూడదో అనేలాగా ఉందన్నమాట. ఇక చిన్న పిల్లలకైతే 129 నుంచి స్టార్ట్ అయ్యి 500 లోపల వరకి ఉందన్నమాట. కాలేజీకి వెళ్ళే అమ్మాయిలకైతే చాలా బాగుండింది టీ షర్ట్స్. మళ్ళీ మనం కాలేజ్ చదివితే ఎంత బాగున్ను అనేలాగా కూడా ఉన్నిందన్నమాట ఆ టీ షర్ట్స్ అన్నీ చూసినప్పుడు. అయినా కూడా మనం కాలేజ్ చదివినా కూడా అలాంటి టీ షర్ట్స్ వెయ్యనేమో. ఇక లెగిన్స్ కూడా 299 నుంచి స్టార్ట్ అయ్యి అంతే ఉన్నింది. అంతకు పైనైతే ఎంత ఉన్నిందో నేను గమనించలేదు. 299 నుంచి స్టార్ట్ అయ్యి ఉన్నింది. ఇక పలాజో ప్యాంట్స్, నార్మల్ డిజైన్ ప్యాంట్స్, స్కర్ట్స్ ఇలాంటివన్నీ డిఫరెంట్‌గా డిఫరెంట్ రేట్‌లలో ఉన్నిందనమాట. క్లాత్ అయితే నిజంగా చాలా బాగుండింది. కాస్త ఓపికగా చూస్తే కొన్ని పట్టుకుని వెళ్ళిపోవచ్చు కదా అనేలాగా కూడా ఉన్నిందనమాట. కానీ తీయాలనే ఐడియా లేదు కాబట్టి నేనైతే ఏది చూడలేదు. డీప్‌గా చూడలేదు. పైనే అలా చూసేసి వచ్చేసాను. డీప్‌గా చూసినామంటే ఖచ్చితంగా తీసుకుని వెళ్ళిపోతామనే ఒక ఐడియాతోని డీప్‌గా అయితే చూడలేదనమాట. ఇక ఇటువైపునైతే బాయ్స్ సెక్షన్ చూసారా ఎంత డల్‌గా ఉందో. వాళ్ళకేముంటుంది పాపం అదే టీ షర్ట్సే, అదే షర్ట్సే. ఆ టీ షర్ట్‌లో జిప్ ఒకటి పైన, జిప్ ఒకటి కింద పెడితే అదొక డిజైను. అదే ప్యాంట్స్, అదే ట్రాక్ ప్యాంట్స్. పాపం కదా బాయ్స్ పెద్దగా కలెక్షన్ ఉండవు. ఉండే దాంట్లో ఏరుకోవాల్సి వస్తుంది వాళ్ళకి. డిజైన్స్ అదే ఉంటుంది. కానీ కలర్‌లు వేరే వేరే ఉంటుంది. అంతటితో సరిపెట్టుకోవాల్సిందే వాళ్ళు. పాపం ఇక వీళ్ళకి కూడా టీ షర్ట్‌లు 299 నుంచి స్టార్ట్ అయ్యి వీళ్ళకి కూడా 1000 దాకా ఉందబ్బా. ప్యాంట్లు కూడా చాలా వరకి మంచిగానే ఉంది. ఇక షర్ట్స్ కూడా 300 నుంచి స్టార్ట్ అయ్యి 500 వరకైతే ఉంది. ఇంకా దానికి పైన కూడా ఉండొచ్చు. మేము చూడలేదంతే. ఇక ఒక షర్ట్ అయితే ట్రై చేద్దామని మా పెద్దోడికి వేస్తేనేమో చూసారా కావిడి ఎత్తుకొని పోయే వాళ్ళలాగా ఉన్నాడు. ఈ కలర్ నాకు బాగా నచ్చింది. వేసి చూడు అని నేనే పంపించాను. కాకపోతే అది చాలా లూజ్‌గా ఉండడంతో కావిడి తీసుకువెళ్ళేవాడిలాగే ఉన్నాడనమాట. మా చిన్నోడు దీనికి ముందు ఒక టీ షర్ట్ వేశాడు. అది బాగుంది. టైట్ అనిపించింది. ఇలా వేస్తే లూజ్ అనిపిస్తుంది. ఇలా ఉందన్నమాట అక్కడ టీ షర్ట్స్. కానీ క్లాత్ వైజ్ సూపర్‌గా ఉంది. ఈ లోపలే మా అమ్మ మ్యాట్లు చూడు రేట్ ఎంతో చెప్పు అంటూ పట్టుకుని వచ్చారు. ఇక ఈ స్టీల్ సామానాలు చూసారు కదా గుర్తుపెట్టుకోండి. లాస్ట్‌లో మాట్లాడదాం. చాలా బాగుంది కదా లుక్. అలా అని పట్టుకుని వచ్చి మన ఇంట్లో పెట్టుకునేద్దాం అనిపిస్తుంది. ఇక బాయ్స్‌దైతే పెద్దగా కవర్ చేయలేదు. ఎంతసేపు అదే టీ షర్ట్, అదే ప్యాంట్ ఎంతసేపు చూపిస్తాం? బోర్ కొట్టేస్తుంది పో అని చెప్పేసి వచ్చేసాను. కాకపోతే పర్లేదు ఆఫర్‌లు బానే ఉంది. ఇక అదన్నీ దాటుకొని వస్తే బెడ్‌షీట్‌లు అవన్నీ ఉన్నిందనమాట. ఇక స్టేషనరీ ఐటెమ్స్ అన్నీ వచ్చేసింది. ఒక సైడ్ ఏమో స్టేషనరీ ఐటెమ్స్ పెట్టారు. ఇంకొక సైడ్ ఏమో డోర్ మ్యాట్స్, కిచెన్ టవల్స్ ఇవన్నీ ఒక సైడ్ అరేంజ్ చేశారు. దానికి ఆపోజిట్‌లోనే స్టేషనరీ ఐటెమ్స్ అన్నీ పెట్టారు. పిల్లలకి కావాల్సిన బుక్స్, పెన్స్ ఒకే చోట్ల కొనుక్కునేవచ్చు. మ్యాట్‌ల రేట్లయితే నేను షాక్ అబ్బా! నిజంగా
అక్కడ వేసింది ఒక రేటు, కానీ బిల్ చేసేటప్పుడు వేసిందైతే మరో రేట్ అనమాట. అది మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. మళ్ళీ మాకు బావుంది, ఇంత మంచి క్వాలిటీలో ఇంత తక్కువ ప్రైసా అని చెప్పేసి మళ్ళీ వెళ్లి కొన్నామనుకో, చూసుకోండేమా అంత తక్కువ ప్రైస్ ఉన్నింది. ఇక దాన్ని దాటుకుని ఇటువైపు వచ్చామనుకో, పిల్లలకు కావాల్సిన ఆట బొమ్మలన్నీ ఇక్కడ ఉండిపోతుంది. పిల్లల్ని తీసుకుని వెళ్తే మాత్రం ఈ వైపు వెళ్ళేదానికి జర జాగ్రత్త. ఎందుకంటే అంత మంచి క్వాలిటీలో అంత తక్కువ ప్రైస్‌లో కూడా ఉందనమాట. ఏంటి 99 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి 600 వరకు కూడా ఉంది. మంచి మంచి బొమ్మలుంది. పిల్లలకి చాలా యూజ్ అయ్యే బొమ్మలుంది. ఎవరికైనా గిఫ్ట్ చేయాలంటే మాత్రం దీన్ని మీరు తప్పకుండా కొనుక్కోవచ్చు. అంత బాగుందనమాట. నాకైతే ఆ బ్యాగుల పైనే ఉంది. కానీ ఆ బ్యాగులు మాటించుకునేంత చిన్న బిడ్డ అయితే మా ఇంట్లో లేదు. అందుకోసమే సైలెంట్‌గా వచ్చేసాను. ఇక ఇటువైపునేమో ట్రాలీలు, లగేజ్ బ్యాగులు అలాంటివన్నీ అరేంజ్ చేసి పెట్టారు. కొత్త కదా! చిందర బందర లేకుండా నీట్‌గా ఉందన్నమాట. ఇక స్లీపింగ్ మ్యాట్స్ అని, బాతింగ్ టవల్స్ అని, యోగా మ్యాట్స్ అని చాలా డిఫరెంట్ రేట్లలో అక్కడ పెట్టున్నారు. ఇక ఇవన్నీ ఎలక్ట్రిక్ ఐటమ్స్ అనమాట. ఓటీజీ, టోస్టర్, కెటిల్స్ అయితే 500 నుంచి స్టార్ట్ అయ్యి 1000 దాకా ఉంది. ఓటీజీ కూడా అలాగే ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ ఉంది. రైస్ కుక్కర్ కూడా ఒక్కొక్క ప్రైస్‌లో ఒక్కొక్కటి ఉందనమాట. దాన్ని దాటుకుని వచ్చామనుకో, ట్రిమ్మరు ఇలాంటివన్నీ బాయ్స్‌కి కావాల్సినవన్నీ ఇక్కడ ఉందనమాట. ఇక ఆ తర్వాత మనకేం కావాలి, ఐరన్ బాక్స్ కూడా 400 నుంచి స్టార్ట్ అయ్యి 800, 1000 దాకా కూడా ఉందనమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క రేటు. ఇక మిక్సర్లు, హీటర్లు, ఇండక్షన్ స్టవ్‌లు ఇలాంటివన్నీ డిఫరెంట్‌గా ఉంది. రేట్లు మీరే చూసుకోండి. ఇక ఇవన్నీ స్టోరేజ్ బాక్స్. మొత్తం ప్లాస్టిక్, ఒక ర్యాక్ ఫుల్ ప్లాస్టిక్కే ఉంది. ఇవన్నీ స్టోరేజ్ బాక్సెస్. కానీ ఇలాంటివి మాత్రం కొని పెట్టుకోవాలి. బుక్కులు అవన్నీ అరేంజ్ చేసుకోవడానికి అని అయితే చాలా రోజులుగా వెతుకుతూనే ఉన్నాను. కాకపోతే ఇవి ఒకే ఒక ర్యాక్ ఉంది. అందులోపల పెన్సిల్ పెట్టుకోవడానికి, పెన్స్ పెట్టుకోవడానికి అలా చిన్న బాక్సెస్ ఇచ్చేశారు. పెద్దవి కూడా ఉంది, లేదనడం లేదు. చూసారా, మనకి కావాల్సిన సైజులో మనకి కావాల్సిన స్టోరేజ్ బాక్స్ అయితే పెద్దగా ఉంది. బకెట్లని, మగ్గులని అలాంటివన్నీ చాలా ఉంది. హ్యాంగర్స్ అని అన్నీ రీజనబుల్ ప్రైస్‌లోనే ఉందబ్బా! ఇక వాటర్ బాటిల్స్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. నేను నిలబడుకునుండే ర్యాక్ ఫుల్లు ప్లాస్టిక్ డబ్బాలు. మీకు అభ్యంతరం లేదు అనుకుంటే ఒకే సైజులో ఒకే రకంగా ప్లాస్టిక్ డబ్బాలు తీసుకుని ఇల్లు ఫుల్లు డెకరేట్ చేసుకోవచ్చనమాట. బాక్సెస్ కూడా చాలా డిఫరెంట్‌గా కొత్త డిజైన్‌లో ఉన్నిందనమాట. మీకు అభ్యంతరం లేకపోతే మీరు ప్లాస్టిక్ యూజ్ చేసేటి కంటే ఇలాంటి వస్తువులన్నీ తీసిపెట్టుకోవచ్చు. నాకు చాలా ఇబ్బంది ప్లాస్టిక్ యూజ్ చేయడం. ఉండేవే తీసి పడేస్తూ ఉంటాము. అందుకోసం మళ్ళీ దీన్ని తీసుకురావడానికి కొంచెం అలా ఇబ్బంది పడుతూ ఉంటాను అంతే. కాకపోతే రేట్లు మాత్రం తెలుసుకుంటాను. ఏ వస్తువు ఎంత రేటు పడుతుందో మనకి తెలవాలి కదా! అందుకోసం అప్పుడప్పుడు రేట్లు మాత్రం తెలుసుకుంటూ ఉంటాను. నా చేతిలో ఉండే డబ్బా అయితే ముచ్చటగా బాగుంది చూడడానికి. మంచి మోడ్యులర్ కిచెన్ అయితే ఇలాంటి వాటిలల్లో పప్పులు, చక్కెరలు పోసి పెట్టుకున్నామనుకో, కంటికి కనబడేలాగా బాగా కనపడుతుందనమాట. 10%. ఇంకా 200. పని లేని పని. 300 షుగరు, సాల్టు, టీ పౌడర్, కాఫీ 300. ಯಾವುದು ಚಾನಲ್?
ఇప్పుడు నన్ను క్రాస్ చేసుకుని వెళ్ళారు కదా, వాళ్ళది కూడా యూట్యూబ్ ఛానల్ ఉందంట. మేము వీడియోస్ తీస్తూ ఉంటే యూట్యూబ్ కోసమా అని అడిగారు. అవునండి అన్నాము. డీటెయిల్స్ అన్నీ అడిగి తెలుసుకుని మాది కూడా ఛానల్ ఉంది అనేసి వాళ్ళ ఛానల్ పేరైతే చెప్పారు. వాళ్ళ అమ్మాయి రన్ చేస్తుందంట. చిన్న పాపే కానీ క్యూబ్స్లో స్టేట్ లెవెల్కి అంతా వెళ్ళుండారు. క్రాకే క్యూబ్ అని యూట్యూబ్ ఛానల్ అంట. ఇంట్రెస్ట్ ఉంటే క్యూబ్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ అమ్మాయి డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది. ఒకసారి విజిట్ చేసి చూడండి. ఇక ఇంకొక సైడ్ వెళ్ళామనుకో, ఇక్కడ అన్ని సెరామిక్ ప్లేట్స్, సెరామిక్ కప్స్ భలే ఉందబ్బా. ఒక కప్పు తీసుకుంటే 5 కప్పులు చేతిలో పెట్టుకున్నట్టుంది. అంత బరువు ఉందన్నమాట. అది ప్లాస్టిక్ లిడ్డా లేకపోతే సిలికాన్ లిడ్డా అని కొంచెం గమనించలేదు. ప్లాస్టిక్ లిడ్ అని అనుకుంటున్నాను. ఒక కప్ వచ్చి 99 రూపీస్. దానికి తగినట్టు అంత బరువు ఉందన్నమాట. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అందులో కూడా. ఇక ఇవి ఉంది కదా మసాలా ఐటమ్స్ అన్ని స్టోర్ చేసుకునేవి, ఇవి డీమార్ట్ కన్నా ఇక్కడ తక్కువ ప్రైస్ అనేసి అందరు షాక్ అవుతున్నాము. చాలా వరకు డీమార్ట్ కన్నా ఇక్కడ చాలా వరకు తక్కువ ప్రైసే ఉంది. ఇవి డీమార్ట్లో లాస్ట్ మంత్ మా పెద్దమ్మ 99 రూపీస్కి కొన్నారంట. అంటే 100 రూపీస్కి 4 అని కొన్నారంట. ఇక్కడైతే 70 రూపీస్కే పెట్టారు. 70 రూపీసా, నేను మొన్ననే కొన్నాను కదే 99 రూపీస్ ఇచ్చి అంటూ మా అమ్మకి చెప్తూ ఉన్నారు. ఇంకా మనకు అంత తక్కువైనప్పుడు కొనకుండా ఉంటామా, 2 పట్టుకుని వచ్చేసామన్నమాట. ఇక గ్లాస్ కంటైనర్లు కూడా 169కి స్టార్ట్ అయ్యి 300, 500 వరకు ఉన్నింది. అంటే సైజులు బట్టి రేట్లు అయితే ఉన్నిందనమాట. సూపర్ క్వాలిటీ అబ్బా. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే భలే ఉంటుంది కదా లుక్. మా ఆడవాళ్ళు అసలు మీకేం అర్థమవుతుందిలేండి. చూసిన ప్రతి ఒక్కటి కావాలంటారు ఆడవాళ్ళు అని అంటారు, కానీ ఇల్లుని చూసి ఇల్లాలని చూడండి అనే సామెత ఎందుకు పెట్టారు? ఇంటి లుక్ బాగుంటేనే కదా ఇల్లాల పైన ప్రతి ఒక్కరికి మంచి అభిప్రాయం వస్తుంది. ఆ ఇంటి లుక్ బాగుండాలంటే చూసిన ప్రతి ఒక్క దానిపైన మేము ఆశపడాల్సిందే. ఏం చేసేది తప్పదు. ఇక నేనేమో ఈ గ్లాస్ జార్లు చూస్తూ ఉంటే వీళ్ళందరూ నన్ను చూస్తూ అలా ఉండిపోయారు. అబ్బా, ఎన్ని రోజులు వెతుకుతున్నానో ఈ గ్లాస్ జార్ని అయితే నేను. కాకపోతే ఇది చాలా చిన్న సైజ్ అయిపోయింది. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? దీంట్లో ఏం పెట్టుకోండి. నీళ్ళు పోసుకుని తాగు తర్వాత. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెల్లరగిపోతారు అంతే. నేను వెతుకుతున్నది పెద్ద సైజ్ బౌల్ కావాలని వెతుకుతున్నానంటే ఇందులో నీళ్లు పోసుకుని తాగు అని నా తమ్ముడు నాకు సలహా ఇస్తున్నాడు. దానికంటే కాస్త పెద్ద సైజులో ఇవి ఉందన్నమాట. ఇవి కూడా సరిపోదని చెక్ చేసుకుంటూ ఉన్నాను. ఇదిగో నా ప్యాన్ అని ఎత్తితే అది ఖాళీ డబ్బా. ప్యాన్ అందులో లేదు, ఖాళీ డబ్బా మాత్రం ఉంది. ఇక మా అమ్మ వాళ్ళిద్దరూ ఇలా మట్టి సట్టిని పట్టుకుని కూర్చున్నారు. ఎందుకంటే అంబిల్ తాగడానికి బాగుంటుందంట. అలా అని తీసి పెట్టుకుని ఉన్నారనమాట. ఇక ఇదేమో నేను ఐరన్ ప్యాన్ అనుకున్నాను. కాకపోతే మా అమ్మ అది ఐరన్ ప్యాన్ కాదు, తొందరగా మాడిపోతుంది, పెట్టేసి వచ్చాయన్నారు. సరేలే ఎలాగో తీసాం, ప్రైస్ చూపిద్దామని అయితే చూపిస్తున్నాను. 450 అలా పడుతుంది ఈ ప్యాను. ఇది ఐరనా కాదా అనేది తప్పకుండా కామెంట్లో తెలిపేయండి. ఇక చిన్న చిన్న కడాయిలు చూడడానికి ముచ్చటగా అనిపించింది. కాకపోతే అందులో ఏమీ చేసుకోలేము, చిందర బందరగా పైన కింద చిందిపోతూ ఉంటుంది. కడాయి మాత్రం చాలా స్ట్రాంగ్గా బాగుంది. 350 అంట. దానికంటే కొంచెం పెద్ద సైజులన్నీ
కూడా ఉన్నిందనమాట. ఇక వీళ్ళు ఎంతసేపు తీస్తారో తెలియదు అని నన్ను తిట్టుకుంటూ ఉన్నారు. నేను తీసింది లేదు, పాడు లేదు, అన్నీ చూపిద్దామని చూపిస్తున్నాను అంతే. ఇక ఇవి స్టోరేజ్ బాక్సులు, ముందుగానే చెప్పాను కదా ఒకటి కొందామని. 700 ప్లాస్టిక్. 700 పెడతామా ఎవరన్నా ప్లాస్టిక్ పై. ఇక స్టీల్లో వచ్చేసి కడాయి చాలా స్ట్రాంగ్ గా ఉండింది. చిన్న ఇడ్లీల స్టాండ్ అయితే ఒకటి కనబడింది. అది గొంతు ఇడ్లీలు కాదు అని మా అమ్మ నాకు చెప్తూ ఉన్నారనమాట. ఇక ఇటువైపు నేను చెప్పాను కదా, ఇది గుర్తు పెట్టుకోండి మళ్ళీ మాట్లాడదాం అనేసి, స్టీల్ సామాన్లు బై 1 గెట్ 1 ఫ్రీ అని చెప్పేసి, ఏది కొన్నా ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. కాకపోతే రెండిటికి కలిపి ఒకే దాంట్లో బిల్లు వేసేసారనమాట. పాత్రలు మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉండింది. వర్త్ అనే అనిపించింది. ఇంటికి కొత్త కాపురం పెట్టే వాళ్ళకైతే ఇది చాలా బాగా యూస్ అవుతుంది అనిపించింది. ఎందుకంటే ప్రతి ఒక్క ప్రోడక్ట్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నిందనమాట. స్టీల్ కదా, ఎన్ని కావాలంటే అన్ని కొనిపెట్టచ్చు. ఇందులో మాత్రం డబ్బులు చూడము, స్టీల్ బాగుంటే చాలు అనేలాగా తీసి పెట్టుకునేవచ్చు. ఇక ఇది ప్లాస్టిక్ కాంబో ఉన్నిందనమాట. మొత్తం ఇందులోనే వచ్చేస్తుంది. జ్యూస్ మేక్ చేసేది, చపాతీ పిండి కలుపుకునేది, అలాగే వెజిటేబుల్స్ క్లీన్ చేసుకునేది, ఇలా స్టోరేజ్ బాక్సులు అన్నీ కలిపి కాంబో లాగా ఉన్నింది. ఇది కూడా 799 రూపీస్ ఉన్నిందనమాట. ఇక ఎక్కడికి పోయినా ఇది ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకుంటానమాట. మీకు ముందు వీడియోలో డీమార్ట్ వీడియోలోనే చెప్పాను, ఇది చిన్న వయసులో మేము వాడిన గ్లాస్ అన్నమాట. అవి ఉందా లేదా అని చెక్ చేసుకుని ఒక్కసారి చూసేసి పెట్టేసి వచ్చేస్తాను. ఇక మళ్ళీ కింద గ్రాసరీకి అయితే వచ్చాము. గ్రాసరీ ఐటమ్స్ కొనాలనే ఐడియా అయితే లేదు. పప్పులు, ఉప్పులు అవన్నీ మరీ పెద్ద డిఫరెన్స్ అయితే లేదు రేట్లు. బయట కొనేదానికి ఇక్కడ కొనేదానికి 3 రూపీస్ 5 రూపీస్ అలానే డిఫరెన్స్ ఉన్నింది. అందుకోసం దాని పక్క అయితే వెళ్ళలేదు. మొన్నదా కొనుక్కుని వచ్చాం అనే ఒక మైండ్ సెట్ లో ఆ సైడ్ అయితే వెళ్ళలేదు. ఇక ఇటువైపున జ్యూస్లని, బిస్కెట్లని, చాక్లెట్స్ అని, మ్యాగీస్ అని అలాంటివన్నీ ఇలా అరేంజ్ చేసి పెట్టారు. ఇవి కూడా కొన్ని బై 1 గెట్ 1 ఫ్రీ ఉన్నింది, కొన్ని ఆఫర్లు ఉన్నింది అనమాట. నాకు ఫ్రూట్స్, వెజిటేబుల్స్ చాలా ఫ్రెష్ గా అనిపించింది. బయట రేట్లు ఎంతని నాకు తెలియదు కానీ ఇక్కడ రేట్లు మాత్రం చూపిస్తాను. ఎందుకంటే నేను వెజిటేబుల్స్, ఫ్రూట్స్ కొనడానికి వెళ్ళను ఎక్కువగా. మా ఆయనే పట్టుకుని వచ్చేస్తారు కాబట్టి ఇవన్నీ నాకు రేట్స్ బయట ఎలా ఉంటుందన్నది అయితే తెలీదు. యాపిలే ఒక 5-6 రకాలు ఉన్నింది. ఒక్కొక్క యాపిల్కి ఒక్కొక్క రేట్ అయితే ఉన్నింది. అంటే ఒక్కొక్క రకం యాపిల్కి ఒక్కొక్క రేట్ అయితే ఉన్నింది. చాలా ఫ్రెష్గా ఉన్నింది. అలాగే వెజిటేబుల్స్ కూడా మాకు బయట దొరకనివి కూడా ఇక్కడ చాలా వరకు ఉన్నింది. ఇది బెస్ట్ ప్రైస్ అయినా లేకపోతే బయట కూడా ఇలానే రేట్లు ఉంటుందా అని అయితే నాకు తెలీదు. మీకు తెలిస్తే తప్పకుండా కమెంట్లో తెలిపేయండి. ఎందుకంటే నేను పెద్దగా వెజిటేబుల్స్కి, ఫ్రూట్స్కి వెళ్ళను. మా ఆయనే పట్టుకుని వచ్చేస్తారు. ఇక గ్రాసరీ ఐటమ్స్ కూడా మా ఆయనే పట్టుకుని వచ్చేస్తారు. నేనే అప్పుడప్పుడు వాంటెడ్గా వస్తాను అని చెప్పేసి వెళ్తానమాట. అలానేసి ఆయన తీసుకు వెళ్ళరు అని కాదు, నాకే ఇంట్రెస్ట్ ఉండదు. కొంచెం దూరంలో ఉంటుందా, వచ్చేటప్పుడు పట్టుకుని వచ్చేయండి అని ఒక పెద్ద లిస్ట్ ఇచ్చాననుకో, వాళ్ళు పట్టుకుని వచ్చేస్తారు. అందువల్ల నాకు ఇదంతా పెద్దగా ఐడియా లేదు. వాళ్ళు తీసుకుని వస్తారు కాబట్టి వాళ్ళపైన డిపెండ్ అయి ఉన్నాను. కాకపోతే ఇక పైన నేర్చుకోవాలి మనం కూడా అనేలాగా ఉంది. ఇక అవకాడో ఏమో ఒకటే 55 రూపీస్ ఉన్నింది. ఒకటి తీసుకుని టేస్ట్ చూద్దామని అయితే ట్రై చేశాము. అలాగే నేను ముందు చెప్పినట్లు బయట దొరకనివన్నీ ఇక్కడ ఉన్నిందనమాట. ఓ ఇవన్నీ కూడా దొరుకుతుందా ఇక్కడ, అయితే మనకి ఇక్కడి నుంచి పండగే అనేలాగా మైండ్లో అనిపించింది. అవకాడో మీలో ఎంతమంది టేస్ట్ చేశారు? చాలా బాగుంటుంది కదా, అందులో చక్కెర వేసుకుని అలా కలుపుకుని తింటే. ఇక ఇదేంటన్నది తెలుస్తుందా? ఖర్జూర కాయలు, పండ్లు కాదు కాయలు. దీన్ని తింటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. చాలా తీయగా బాగుంటుంది కదా. ఇక ప్లమ్స్ అయితే ఒక్కసారి కూడా తినింది లేదు. టేస్ట్ చూద్దామని అయితే తీసి పెట్టుకునేసాము. మాల్ అంతా చుట్టి చూసిన తర్వాత ఒక ఆంటీ వచ్చి ఇవి వద్దు పక్కన పెట్టేయండి, పుల్లగా ఉంటుంది, వేస్ట్ ఆఫ్ మనీ అని అలాగా చెప్పేశారా. అక్కడే పెట్టేసి వచ్చేసామన్నమాట. ఇక అమ్మకైతే అవకాడో గురించి ముందుగానే మేము కార్లో వచ్చేటప్పుడు మాట్లాడుకున్నాము. అదేంటి అని అడిగారు. అప్పుడు చూపించాం, ఇదో మా దీని గురించే మాట్లాడుకునింది అనేసి. ఇక నేరేడు పండ్లు ఇంట్లో కోసుకుని వచ్చి పెట్టాం కదా, దాన్ని తీసుకుని వచ్చి బాక్స్లో వేసి అమ్మేద్దామా అనేలాగా ప్లాన్ చేస్తున్నాం అన్నమాట. మేము ఒక 20 నేరేడు పండ్లు ఉంటుందా, 79 రూపీస్ అంట. మన ఇంట్లో ఎన్ని బోల్డ్ ఎన్ని ఉన్నాయి కదా, ఇలా ప్యాక్ చేసి పెట్టేద్దాము, పద బిన్న పొదాం అనేసి మాట్లాడుకుంటూ ఉన్నాం అన్నమాట సరదాగా.
ఇక ముందు చెప్పినట్లే వెజిటబుల్స్ అన్ని చాలా ఫ్రెష్గా ఉంది. ఈ వంకాయలు ఉంది కదా, మాకు బయట అస్సలు దొరకదు. ఇలాంటి వంకాయల కోసం వెతికి వెతికి అలసిపోతాం కానీ అస్సలు దొరకదన్నమాట. ఇక్కడ కనపడే కాడికి అరే బాబోయ్ మనూరు వంకాయలు కూడా ఉంది ఇక్కడ అనేలాగా అనిపించింది. ఇక ఇక్కడ కారామణి ఉంది కదా, అవి కూడా అస్సలు దొరకవు. ఇందులో సగం వెజిటబుల్స్ మాకు బయట అస్సలు దొరకవు. ఇక్కడ చూసినప్పుడు చాలా సంతోషంగా ఉండింది. ఇకపై మనకి వెజిటబుల్స్ కావాలన్నా కూడా ఇటు వచ్చి తీసుకుని వెళ్ళొచ్చు కదా అనేలాగా చూస్తూ ఉన్నామన్నమాట. ఇక ఇవన్నీ అయిన తర్వాత బిల్ కౌంటర్కి అయితే వెళ్ళిపోయాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చక్కెర ఫ్రీగా ఇస్తాము అనేలాగా చెప్పి 9 రూపీస్ పడుతుంది కేజీకి అనేలాగా చెప్పారు. కొనుక్కుంటారా అన్నారు. చక్కెర కేజీ 40 రూపీస్ కదా, 9 రూపీస్కి వస్తే వద్దనరు కదా, సరేలే పెట్టండి అన్నాం. అంటే 2000 బిల్ అయితే 1 కేజీ ఇస్తాము, మీకు కొంచెం ఎక్కువైంది కాబట్టి 2 కేజీస్ ఇస్తాము, 9 రూపీస్ పే చేయండి 1 కేజీకి అన్నారు. ఇక బిల్ వేసుకుని ఇంటికైతే వచ్చేసాం. ఈ వీడియో మరి మీకు నచ్చిందా లేదనేది తప్పకుండా కామెంట్లో తెలిపేయండి. నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇదిగోండోయ్ మళ్ళీ చెప్తున్నాను, నా ఛానల్ పేరు మార్చేశాను, దీపాస్ కిచెన్. గుర్తుపెట్టుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండోయ్.